వైసీపీ ప్రభుత్వంలో తిరుగులేని హవా కలిగిన మాజీ మంత్రి ఆయన. కానీ ఇప్పుడు ఆయన కోటకు బీటలు వారాయి. 10 ఏళ్ల తర్వాత డోన్లో టీడీపీ జెండా ఎగరడంతో ఇప్పుడు ఆ మాజీ మంత్రి కనిపించడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఆ నియోజకవర్గంలో ఆయన ఎక్కడా అనే టాక్ వినిపిస్తోందట. అంతేకాదు ఆయన అజ్ఞాతంలో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వైసీపీ అధిష్టానం చేపట్టే కార్యక్రమాల్లో కూడా ఆయన ఎక్కడా కనిపించడం లేదట. ఇంతకీ ఆయన అజ్ఞాతానికి కారణం ఏంటి? ఆ నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయం ఏంటి? గత 10 సంవత్సరాలుగా డోన్ 10లో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తిరుగులేని నేతగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఎన్నికల్లో ఓడారో అప్పటి నుంచి ఆయన అందుబాటులో లేరని తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లుగా అమరావతి, హస్తినా కేంద్రంగా పావులు కదిపారు ఆయన. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2019 ఎన్నికల్లో ఫ్యాన్ స్పీడ్ కు సైకిల్ ఢీలా పడింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉండే 14 స్థానాలకు వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఇటీవల జరిగిన 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ ఢీకొట్టలేక ఘోరంగా ఓడిపోయింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉండే 14 నియోజకవర్గాల్లోని 12 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో డోన్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం. ప్రత్యర్థులుగా ఉండే కేఈ, కోట్ల కుటుంబాలు టీడీపీలో ఉండటం, వైసీపీ ప్రభుత్వం బుగ్గనపై ఉన్న వ్యతిరేకత, స్థానికులకు అందుబాటులో ఉండరనే ప్రచారం కారణంగా దారుణంగా ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి ఆయన కాస్త లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నట్టు కనిపిస్తుందనే టాక్ సైతం వినిపించింది. దీనికి కొన్ని కారణాలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలను మాట్లాడకుండా చేసి తాను చెప్పిందే వేదం అన్నట్టుగా బుగ్గన వ్యవహరించారనే టాక్ సైతం ఉంది. అయితే ఆర్థిక మంత్రిగా ఉన్న బుగ్గన్న అనేక ఆర్థిక అక్రమాలకు సైతం పాల్పడ్డారని, వాటన్నిటినీ ఇప్పుడు బయటకు తీసుకువస్తామని కూటమి ప్రభుత్వ నేతలు చెబుతున్నారు. ఇక అప్పటి నుంచి ఆయన ఎక్కడా కనిపించడం లేదనే టాక్ వినిపిస్తోంది. మరి కూటమి ప్రభుత్వం ఎలాంటి విచారణ చేపట్టబోతోంది? వాటిని బుగ్గన్న అసలు ఎలా ఎదుర్కోబోతున్నారు అనే దానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలను, వారి వ్యాపారాలను బుగ్గన్ని టార్గెట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా బుగ్గనను ప్రజలు నేరుగా కలిసి తమ సమస్యలు చెప్పుకునే అవకాశమే ఉండకపోయేదంటున్నారు అక్కడ స్థానికులు. అయినా కేవలం అమరావతి, ఢిల్లీలోనే ఎక్కువ సమయం గడుపుతూ నియోజకవర్గంలో ప్రజలకు దూరమయ్యారనే చర్చ నడుస్తోంది. అంతేకాకుండా సొంత పార్టీ క్యాడర్ను బుగ్గన్న పట్టించుకోలేదనే టాక్స్ అయితే ఉంది. వీటికి తోడు ఆయన సొంత మండలమైన జేతంచెర్లలోనే బుగ్గన్న తారాస్థాయిలో అరాచకాలను ప్రదర్శించారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటి కారణంగా హ్యాట్రిక్ విక్టరీ కొడతారు అని అనుకున్న బుగ్గన్న దారుణంగా ఓడిపోయారనే చర్చ నడుస్తోంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేక విచారణలకు సిద్ధమవుతూ ఉండటంతో బుగ్గన్న వైసీపీలో ఉండాలా లేక పార్టీ మారాలా అనే ఆలోచనలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. అయితే అధికారం కోల్పోయి 2 ఏళ్లు గడుస్తున్నా ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా స్తబ్దుగా ఉన్నారు. ఆయన హస్తినా కేంద్రంగా పార్టీ మారుస్తున్నారనే ఊహాగానాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. కానీ అదే జరగలేదు. కానీ ఆయన పక్క చూపులు మాత్రం కొనసాగిస్తున్నారని వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన సొంత పార్టీలో చేపట్టే కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొనటం లేదు. అయితే పార్టీ మారేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా కూటమి నేతలు అంగీకరించేది లేదని చెప్పడంతో కష్టమైన సొంత పార్టీలోనే కొనసాగుతున్నారనే చర్చ జోరుగా వినిపిస్తోంది. ఇలా అనేక ఆరోపణలు వినిపిస్తున్న ఆయన మౌనం, అజ్ఞానం మాత్రం అస్సలు వీడటం లేదు. నిజానికి బుగ్గన్న అధికారంలో ఉన్నప్పుడు కూటమి నేతలపై విరుచుకుపడేవారు. అలాంటి నేత ఇప్పుడు సైలెంట్ మోడ్ లో ఉండటంపై విమర్శలు తప్పడం లేదు. అసలు తమ నేత హైదరాబాద్ లో ఉన్నారో, ఢిల్లీలో ఉన్నారో కూడా తెలియదంటూ ఏకంగా సొంత పార్టీ నేతలే చర్చించుకునే పరిస్థితి వచ్చింది. మరి నిజంగా బుగ్గన్న మౌనానికి కారణమేంటి? నిజంగానే ఆయన పక్క చూపులు చూస్తున్నారా? పార్టీ మారటం ఖాయమేనా? లేక వచ్చే ఎన్నికల వరకు ఇలానే మౌనంగా ఉంటారా అనేది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు.